నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజం నేను సురేష్ దాంట్లో ఈరోజు ముఖ్యాంశం ఫారెస్ట్ థీమ్తో వినూత్నంగా చిన్నారుల ఫ్యాషన్ షో సరికొత్త డిజైనింగ్ పరిచయం చేసిన డిజైనర్ అమోఘ్ రెడ్డి అతి చిన్న వయసులోనే డిజైనింగ్ ఫీల్డ్లో తన మార్కును చూపిస్తున్న అమోఘ్ రెడ్డి విషయంలోకి వెళ్తే దేశంలోనే అతి చిన్న వయసున్న ఫ్యాషన్ డిజైనర్గా తన ప్రశస్తిని చాటుకున్న ప్రముఖ డిజైనర్ అమోఘ్ రెడ్డి మరోసారి తన వినూత్న కలెక్షన్ వనం ఫారెస్ట్ థీమ్తో ఫ్యాషన్ ఔత్సుకులకు ఆకర్షించారు ఐటెక్స్లోని లోమటెల్ హెచ్ఐసిసి వేదికగా ఆదివారం నిర్వహించిన 12వ సీజన్ ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్లో వనం కలెక్షన్ను ఆవిష్కరించారు. సరికొత్తగా రూపొందించిన ఈ కలెక్షన్ ఫ్యాషన్ పరిశ్రమలోని అత్యుత్తమ యువ ప్రతిభను ప్రదర్శించింది. యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ 15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ డిజైనింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అమోఘ్ రెడ్డి 2 ఏళ్లలోనే తన మార్క్ డిజైనింగ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ బిరుదును పొందారు. సంప్రదాయ భారతీయ వివాహ కోచర్ తన నైపుణ్యానికి పేరుగాంచిన అమోఘ్ వారసత్వాన్ని ఆధునిక ఫ్యాషన్ అంగులతో విలీనం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ క్లయింట్ల దృష్టిని ఆకర్షించారు. అతి చిన్న వయసులోనే ఇతర ఫ్యాషన్ ఫార్ములాను అవసోపున పట్టి సరికొత్త ఫ్యాషన్ డిజైనింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. వీత్నిస్ లక్ష్యం సమాజ హితం. నమస్తే. హలో, నేను అమోఘ్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఇవాళ ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్లో మేము కలెక్షన్ వనం లాంచ్ చేసాము. ఇది మొత్తం నేచర్ మీద ఇన్స్పైర్ అయి చేసింది. వీ హ్యావ్ మంకీస్, మంచి యానిమల్స్, వీ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద నేచర్. సో ఇట్స్ వెరీ నైస్. గుడ్ రెస్పాన్స్ ఉంది మా కలెక్షన్ మీద. ప్రస్తుతానికి పెద్దవాళ్ళకు కూడా చేస్తున్నాము. అది కూడా తొందరలో లాంచ్ చేయబోతున్నాము ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. యూ కెన్ తొందరలో మీరు ఆ కలెక్షన్ కూడా చూడబోతున్నారు. రోల్ మోడల్ పెద్ద పెద్ద డిజైనర్స్, స్పెషలీ మమ్మ చాలా ఇయర్స్ నుంచి చేస్తుంది. సో తన సపోర్ట్తోని ఐఎమ్ హియర్ టుడే. థ్యాంక్ యూ. Today it's brilliant that we have seen such a beautiful clothes, and the fashion has evolved so much, and I'm really surprised that at such a young age Hyderabad Twin Cities have produced such a brilliant designer who is just 17 years old. I think he's one of the youngest designers in all over India, and he's designing right from I think age-wise, if you see, he's able to design, understand the patterns, understand the fabrics, understand the designs, the trends, and he went by a theme that is Vanam, that is forest. That means he has taken forest as an inspiration, which is like really aspirational to all the designers. And I think he has catered to all the ages. Young age, I think at 3 years, 4 years, children were also so inspired. That means the fashion has evolved so much in the last decade. And I think people always say that we have to go to Bombay or Delhi or Kolkata or Ahmedabad for the best designs. But I think with the designer like Amogh Reddy, now we have all the clothes, all the fashion, all the designer wear in Hyderabad itself. And it's very inspiring for budding artists also to see a person like Amogh Reddy, who is such at a young age, who has done such an excellent job. And I think by this we have understood that if there is passion, if there is determination, age is not a limitation.
And at that age, I'm really surprised how we could pool the resources, everything. And he has been telling that his mother is his inspiration. So when the environment is very nutrient, when the environment is very aspirational, I think children will just catch up like that. And I wish Amog Reddy all the best. And I think I don't want to compare Amog Reddy to any designer like Sabyasachi Mukherjee or Tarun Tahiliani, but I'm sure that he will become one of the eminent designers in the coming years. And yes, Hyderabadis don't have to go anywhere. I think they can come to Amog. Yeah.